హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలుసుకుందాం. మనకి ఎప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటిది, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది అనేది కాస్త కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా క్లియర్గా డిస్టెన్స్ ఎప్పుడు అంటాం, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు అంటాం, రెండింటికి డిఫరెన్స్ ఏంటిది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక బాడీ ఆర్ ఒక పార్టికల్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ డిస్టెన్స్ని లెంత్నే డిస్టెన్స్ అంటాం. సో ఇందులో డిస్టెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ఏ పార్టికల్. సో డిస్టెన్స్ అంటే ఏంటిది, యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ఏ పార్టికల్. అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఏంటంటే ఇక్కడ ద ఫైనల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్. ద ఫైనల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక పార్టికల్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళినప్పుడు సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమంటామంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఓకేనా? సో డిస్టెన్స్కి యూనిట్ వచ్చేసి ఇది ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్, యూనిట్స్. సో డిస్టెన్స్కి యూనిట్ వచ్చేసి మీటర్. ఓకే, ఇక్కడ యూనిట్స్ వచ్చేసి మీటర్, రెండింటికి సేమ్, రెండు లెంత్ గురించే మాట్లాడుతున్నాయి కాబట్టి. థర్డ్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. వేరాజ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది. ఆల్వేస్ పాజిటివ్. ఓకే, వేరాజ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది, జీరో ఉంటుంది అండ్ నెగిటివ్ కూడా ఉంటుంది. చెప్తాను అది కూడా మీకు. సో వేరాజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో ఆల్సో. ఓకే, సో మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డిస్టెన్స్ అనేది పాత్ డిపెండెంట్ అనమాట. పాత్ డిపెండెంట్. అదే డిస్ప్లేస్మెంట్ వచ్చేసి వాల్యూ డిపెండెంట్. దేని మీద డిపెండ్ అవుతుంది? ఫైనల్ వాల్యూ అండ్ ఇనీషియల్ వాల్యూ. సో ఇట్స్ నాట్ ఏ పాత్ డిపెండెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే రబ్ చేస్తున్నాను, నోట్ చేసుకునేటప్పుడు నోట్ చేసుకోండి. ఇక్కడ సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనకు డిస్టెన్స్ని ఎస్ తోటి రిప్రజెంట్ చేద్దాం, డిస్ప్లేస్మెంట్ని డి తోటి రిప్రజెంట్ చేద్దాం. డిస్టెన్స్ అనేది ఆల్వేస్ డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో కండిషన్ ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఇది డిస్ప్లేస్మెంట్. ఓన్లీ వన్ కండిషన్లో ఈక్వల్ అయితే, ఇప్పుడు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఒక పార్టికల్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్ళినప్పుడే. సెవెంత్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు displacement when a particle
ట్రావెల్డ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకేనా? సో 8th పాయింట్ వచ్చేసి ఇప్పుడు రబ్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్లో డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా 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 రొటేట్ అయింది, మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. సో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఏంటిది? సేమ్. సో డిస్ప్లేస్మెంట్ ఏమైనా రాస్తాం మనం? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ అండ్ ఇనీషియల్ పొజిషన్ ఎక్కడ ఉన్నాయి? సేమ్ పాయింట్ కాదు. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే డిస్టెన్స్ అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక పార్టికల్ అనేది మళ్ళీ ఈ పొజిషన్ కాడ వచ్చింది. సో అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే 2πr అవుతుంది. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.